శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? 3 మాసాల నుండి వీడియోలు చేయడం ఆగిపోయింది. కారణం ఏమిటంటే నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది. దానివల్ల ఆ పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. అయితే ఈరోజు మనం మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, మొదటి వారం ఎలా ఉంటుంది, రెండో వారం ఎలా ఉంటుంది, మూడో వారం ఎలా ఉంటుంది, నాలుగో వారం ఎలా ఉంటుందో ఆ అంశాన్ని తెలియజేస్తాను. తర్వాత ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉంటారో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం కలుపుకుంటే ఇది మొత్తం మేషరాశిలోకి వస్తుంది. ఈ మొదటి అశ్విని 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ దశలు చెప్తానంటే గోచార రీత్యా వచ్చే అన్నీ కూడా ఒక సంవత్సరం కాలాన్ని విశ్లేషిస్తాయి. తాత్కాలికంగా ఏదైనా పనులు ఉంటే చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ దశలు అనేటివి చాలా సంవత్సరాలు ఉంటాయి. ఏ దశ నడుస్తుంది, ఆ దశ అతనికి యోగ కారణమా కాదా అది తెలుసుకుంటే దానివల్ల ఏదైనా రెమెడీ చేసుకుంటే మనం చాలా అద్భుతంగా రాణించగలమని ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణకు కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుందని చెప్తున్నాను కదా. 30 సంవత్సరాల వారికి రవి మహర్దశ నడుస్తూ ఉంటుంది. అదే కనుక 30 దాటిన వారికి కుజ మహర్దశ నడుస్తూ ఉంటుంది. మరి ఈ దశ వారికి వారి జాతకంలో సరిగ్గా యోగ కారణమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇకపోతే భరణి 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి శుక్ర మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. అంటే 36 సంవత్సరాలు నిండిన వారికి కుజ మహర్దశ నడుస్తుంది. దాని అంచనా వేసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది. ఇకపోతే కృత్తిక 1వ పాదం వారికి రవి మహర్దశతో ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. మీ వయస్సు ఎక్కడ ఉందో, ఏ దశ నడుస్తుందో మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఒక దశ నడుస్తుంది అనుకోండి, ఉదాహరణకు శుక్ర మహర్దశ నడుస్తుంది. ఆహా, శుక్ర మహర్దశ బ్రహ్మాండంగా ఉంటుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జాతక చక్రములో శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ఆ ఫలితాలను మనం ఆపాదించుకోవచ్చు. ఇకపోతే గోచార రీత్యా ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి అనుకూలమైన గ్రహాలు ఏమిటి, అవి వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తున్నాయో చూద్దాం. రవి 10వ ఇంట ఉన్నాడు, కుజుడు 3వ ఇంట ఉన్నాడు, తర్వాత గురువు 2వ ఇంట ఉన్నాడు, తర్వాత శని 11వ ఇంట ఉన్నాడు, కేతు 6వ ఇంట ఉన్నాడు. మొత్తానికి ఈ మాసంలో వీరికి మంచి ఫలితాలు వస్తాయి. దానికి కారణం ఏమిటంటే గురువు 11 ఇంట ఉండడము. ఏకాదశ స్థానంలో గురువు ఎవరికైతే ఉంటారో వారికి పనులన్నీ చక్కగా అద్భుతంగా రాణిస్తాయి. ఇకపోతే బాగా కలిసి వచ్చేది కుజుడు కూడా కలిసి వస్తున్నాడు. కుజుడు కూడా 3వ ఇంట ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో ఎవరైతే ఈ కుజుడు ఉంటాడో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. కేతువు కూడా పనిచేస్తున్నాడు. 6వ ఇంట కేతు ఉన్నాడు. ఈ కేతువు వల్ల ఏం జరుగుతుందంటే మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవప్రదమైన విషయాలు, గొప్ప గొప్ప పనులు. గురువు వల్ల వివాహము, ఆర్థిక లాభము, కుటుంబ సౌఖ్యము, పెద్దల పట్ల గౌరవం జరుగుతూ ఉంటుంది. అయితే మొదటి వారంలో అంటే ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుంచి వెళ్ళి మొదటి వారంలో సామాన్యంగా ఉంటుంది. 2వ వారంలో కొంచెం అభివృద్ధిలో ఉంటుంది. 3వ వారం, 4వ వారం చాలా కీలకమైంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా పనులు చేపట్టాలనుకుంటే ఈ చివరి 2 వారాలలో కనుక మీరు చెప్పేటది ఉంటే ఖచ్చితంగా 100% మీకు సత్ఫలితాలు వస్తాయి. వివాహాలు కాకుండా వెంపర్లాడుతున్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ మొదటి వారం, 2వ వారం వదిలేసి 3వ వారం, 4వ వారం ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇకపోతే నూతనంగా గృహాలు నిర్మించాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చివరి ఈ మాసంలో చివరి రోజులలో మంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు అప్పుడు చేస్తే చాలా బాగా ఉంటుంది. మీకు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు వీసాలు రాక అమెరికాలో ఇబ్బంది ఉందని అవన్నీ మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే ఖచ్చితంగా వీసాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి మాసంలో 4వ వారంలో మీకు అనుకూలమైన సమయం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అది చేసుకుంటే చాలా మంచిది.
ఇది మొత్తానికి మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఉండే ఫలితాలు. ఇకపోతే జాతకంలో ఉండే సమస్యలు చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు గోచార రీత్యా నాకు బాగానే ఉంది కానీ నా సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు అని చాలామంది అడుగుతారు. గోచార రీత్యా సరిగా ఉన్నా కానీ జాతకంలో కనుక లోపాలు ఉండేది ఉంటే, ఉదాహరణకు మేషరాశి అధిపతి మనకు కుజుడు. ఈ కుజుడు కనుక మకర రాశిలో కనుక ఎవరి జాతకంలో ఉన్నా కానీ ఉచ్చస్థానాన్ని పొంది మంచి ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ అన్నీ సవ్యంగా ఉంటాయి. కానీ అదే కుజుడు కనుక ఒకవేళ కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, అతనికి ఇవ్వవలసిన ఫలితాలు ఇవ్వడు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా కానీ మేషరాశి అని కాదు, మనకున్న 12 రాశులలో గురువు నీచ స్థానాన్ని కనుక పొందేది ఉంటే చాలా 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 ఇబ్బంది. కాబట్టి ఈ నీచ ఉచ్చ స్థానాలు మీ జాతకంలో ఏవైనా గ్రహాలు కనుక నీచ స్థానాన్ని కనుక పొంది ఉండేది ఉంటే దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, అవి జీవితకాలంలో మనం ఇబ్బంది చేస్తూ ఉంటాయి. కానీ ఇంతో కొంత దాని పరిష్కారం తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యొక్క గ్రహాన్ని ఆరాధించినప్పుడు, తన మిత్రగ్రహాన్ని ఆరాధించినప్పుడు మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ గ్రహాలు నీచబడ్డప్పుడు మనం ఏమి చేసినా కానీ సరిగా జరగదు. జ్యోతిష్యం అనేది ఏదో కల్పితం కాదు, ఇది గ్రహాల యొక్క గమనాన్ని, మానవుని యొక్క జీవితానికి పొంతనను మహర్షులు ఏర్పరిచారు. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడింది, అంటే నిర్ధారణ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏమిటంటే కొంతమంది జాతకాల మీద అవగాహన లేక, చెప్పడం చేతకాక, చదవడం చేతకాక, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేక ఏదో ఒక మాయమాటలు చెప్పి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉండవచ్చును. కానీ సరి అయిన జ్యోతిషుడు కనుక సూచిస్తే ఖచ్చితంగా ఆ ఫలితాలు ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. మానవాళికి ఉపయోగపడే మహత్తరమైన శక్తి కలిగిన ఒక మంచి నిరూపణైన విషయం ఏమిటంటే జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రము మనకు రాబోయే కష్టాలను, జరగబోయే నష్టాలను ఎలా నివారించుకోవాలని చెబుతుంది. జ్యోతిష్యం అంటేనే, జ్యోతిష్యము అంటే వెలుగును దారి చూపెట్టేది. అంటే మనకు సూచాయిగా చూపెడితే చాలు, మనం పైకి ఎగిరిపోతాము, ఆనందంగా ఉంటాము. కాబట్టి మీకేదైనా జాతకంలో సమస్యలు ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండి, పుట్టిన స్థలము ఉండి, సరి అయిన సమయము కనుక ఉంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క నష్టాలను, కష్టాలను బేరీజు వేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగలవాడను. మీకు ఏదైనా సమస్యలు కనుక ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. నా వంతు సహాయంగా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.